జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 228 రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే ఏకోనవింశోऽధ్యాయः భగవతః మధురానగర ప్రవేశः. బలరామకృష్ణులు మధురానగరం ప్రవేశిస్తూ ఉన్నారు. దారిలో ఒక రజకుని వస్త్రాలను చూసి రజకుని దగ్గర ఆగినారు. కంసస్య రజకస్సోదా ప్రసాదారూఢ విస్మయః బహూన్యాక్షేపవాక్యాని ప్రాహోచ్చైరామకేశవౌ. కంసుని రజకుడు ప్రసాదమును అధిరోహించినందుకు గర్వము కలవాడై రామకృష్ణుల గురించి ఆక్షేపవాక్యములను చాలా పలికెను. విష్ణు చిత్తేవాక్య కంసస్యేతి విస్మయః వివిష్టః స్మయః దర్పః. విష్ణు చిత్తివాక్య అనువాదం. కంసస్య అని విస్మయ విశిష్టమైన, స్మయము దర్పము అని. తతస్థల ప్రహారేణ కృష్ణస్తస్య దురాత్మనః పాతయామాస రోషేణ రజకస్య శిరో భువి. అంతటా కృష్ణుడు ఒక తల ప్రహారముతో దుర్మార్గుడైన రజకుని శిరస్సును భూమి మీద పడవేశను. హత్వాదాయ చ విస్త్రాణి పీత నీలాంబరౌ తతః కృష్ణరామో ముదాయుక్తౌ మాలాకార గృహం గతౌ. అట్లు రజకును వధించి కృష్ణరాములు పీత నీలాంబరమును తీసుకొని సంతోషము కలవారై మాలాకార గృహమునకు వెళ్ళిరి. వికాసి నేత్రయుగలో మాలాకారోతి విస్మితః ఏతౌ కస్య సుతౌ యాతౌ మైత్రేయ చింతయత్తదా. వికసించిన కన్నుల జంట కలవాడే మాలాకారుడు అత్యాశ్చర్యమును చెంది వీరు ఎవరి పుత్రులు అని ఆలోచించసాగాను. పీత నీలాంబరధరౌ తౌ దృష్ట్వౌతి మనోహరౌ సతర్కయామాస దాత దేవం దేవా ఉపాగతౌ. పీత నీల వస్త్రములను ధరించిన అతి మనోహరులైన వారిని చూచి దేవతలు భూమిపైకి వచ్చినారని ఊహించను. వికాసి ముఖ పద్మాభ్యాం తాభ్యాం పుష్పాణి యాచితః భువం విష్టభ్య హస్తాభ్యాం పసస్పర్శ శిరసామహీం. వికసించిన ముఖపద్మములు గల బలరామకృష్ణుడు పద్మములను యాచించగా చేతులతో భూమిని తాకి శిరస్సుతో భూమిని స్పృశించను. ప్రసాద పరమౌనాథో మమ గేహముపాగతో ధన్యోహమర్చయిష్యామి ఇత్యాహమాల్యోపజీవన. అనుగ్రహమే అధికముగా గల నాథులు నా ఇంటికి వచ్చిరి, నేను ధన్యుడను, మిమ్ములను పూజించదను అని వారిని ఉద్దేశించి మాలలను చేసి జీవించువాడు పలికెను. తతః ప్రపృష్టవృతనః తయో పుష్పాణి కామతః చారుణ్యేతాన్యదైతాని ప్రతదోస ప్రలోభయన్. అందుకు సంతోషించిన ముఖము కలవాడై కోరి వారిని ఆశ కలిగించుచు అందమైన చక్కని పుష్పములను అర్పించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి ఏతాని చారుణీతి కతిశ్చిత్పూర్వం దత్వా పునరేతాన్యతి చారుణీతి విలోభ్య దదౌ. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. తతహాని ఇవి అందమైనవని కొన్ని మొదట ఇచ్చి మరలా ఇవి ఇంకా అందమైనవని ఆశపెట్టుచూ ఇచ్చెను. పునః ప్రణామ్యో భో మాలాకారో నరోత్తమౌ దదౌ పుష్పాణి చారుణి గంధవంత్యమాలాని చ. మళ్ళీ వారిద్దరికి నమస్కరించి మాలాకారుడ నరోత్తములకు అందమైన సుగంధములు పరిశుద్ధములైన పుష్పములను ఇచ్చును. మాలాకారాయ కృష్ణోపి ప్రసన్నః ప్రదదౌ వరాన్ శ్రీస్వాం మత్సంశ్రయా భద్రన కదాచిత్యజిష్యతి. శ్రీకృష్ణుడు కూడా మాలాకారునికి ప్రసన్నుడే వరములనిచ్చెను. నన్ను ఆశ్రయించు లక్ష్మీదేవి నిన్నెప్పుడూ వదిలిపెట్టదు అని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మాలాకారాయేతి శ్రీహి మత్సంశ్రయేతి స్వస్య లక్ష్మీపతిత్వం భక్తస్య ప్రకటయతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. మాలాకారాయ అని లక్ష్మి నన్ను ఆశ్రయించినదని, తాను లక్ష్మీపతినని భక్తునకు ప్రకటించుచున్నాడు. బలహానిర్నతే సౌమ్యధనహాని రథాపి వా యావద్దినాని తావచ్చ నశిష్యతి సంతతి. సౌమ్యుడా, నీకు బలహాని ధనహాని ఎప్పుడూ జరగదు. సూర్యుడున్నంత వరకు నీ సంతతి నశించదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బలహానిరితి యావద్దినాని యావసూర్య. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. బలహాని అని యావద్దినాని సూర్యుడున్నంత వరకు భుక్త్వా చ విపులాన్ భోగాంస్వ అంతే మత్ప్రసాదతః మమానుస్మరణం ప్రాప్య దివ్యం లోకమవాప్స్యతి. సమృద్ధమైన భోగములను అనుభవించి అంతమున నా అనుగ్రహము వలన నా స్మరణను పొంది దివ్యలోకమును పొందదుము. ధర్మే మనస్సతే భద్ర సర్వకాలం భవిష్యతి యుష్మత్ సంతతి జాతానాం దీర్ఘమాయుర్భవిష్యతి. భద్ర, నీ మనసు ధర్మమునందే నిలుచును. సర్వకాలములలో మీ సంతతిలో పుట్టిన వానికి దీర్ఘాయుష్యము కలుగును.
విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సార్వకాలం సర్వకాలసంబంధే యుష్మదితి బహుత్వం తద్బంధుబహుత్వ వివక్షయా. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం: ధర్మాన్ని సార్వకాలం సర్వకాల సంబంధి యుష్మత్ అనే బహుత్వము అతని బంధుబహుత్వ వివక్షతో నోపసర్గాదికం దోషం యుష్మత్ సంతతి సంభవ అవాప్స్యతే మహాభాగయావత్ సూర్యో భవిష్యతి. మీ సంతతికి సూర్యుడున్నంతకాలము ఉపసర్గాధికము అనగా జ్వరాది రోగాదులు కలుగవు. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇత్యుక్త్వా తద్గృహాత్కృష్టో బలదేవ సహాయవాన్ నిర్జగామముని శ్రేష్ఠ మాలాకారేణ పూజితః. ఇట్లు పలికి అతని ఇంటి నుండి కృష్ణుడు బలరామునితో పాటు మాలాకారునితో పూజింపబడి బయలువెడను. ఇది శ్రీవిష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తీయే పంచమాంసే ఏకోనవింశోऽధ్యాయः సమాప్తం. జై శ్రీమన్నారాయణ.